హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా లైక్ చేయండి. మరి ఆన్లైన్ క్లాసెస్ అర్థమెటిక్ గానీ రీజనింగ్ గానీ మీకు క్లాసెస్ కావాలనుకుంటే మన గోపిస్టర్ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినవచ్చు. రైట్, ఇప్పుడు మనం ఒక ప్రీవియస్ క్వశ్చన్ ని డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ అనేది ఏపీలో అడిగినటువంటి క్వశ్చన్. సో నేను తీసుకునే ప్రతి వీడియోలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ కావచ్చు, ఒక అడ్వాన్స్డ్ క్వశ్చన్ కావచ్చు, ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటే గానీ నేను వీడియో చేయను. సో ఏదో మనం టైం పాస్ గా వీడియో చేయట్లేదు. సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ప్రతి వీడియోలో ప్రతి క్వశ్చన్లో షార్ట్ కట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి అది ఎక్కడన్నా మళ్ళీ మరొక క్వశ్చన్కి ఏమైనా ఉపయోగపడుతుందా అన్నట్టు మీరు దీనిలాగే వేరే నెంబర్స్ వేసుకున్నా మీరు ట్రై చేయొచ్చు. సో అది మనం ఫాలో అయితే మీకే బెటర్గా ఉంటుంది. సో అందుకోసం మనం ఇక్కడ కాన్సెప్ట్ని ఆలోచించండి, అంత ఏం లేదు ఇక్కడ. రైట్, చూద్దాం. సో ఇఫ్ p ప్లస్ q ప్లస్ r/2 ఈక్వల్స్ టు q అండ్ q మైనస్ p ఈజ్ టు q మైనస్ q ఈక్వల్స్ టు q మైనస్ r ఈజ్ టు, చూడండి, q మైనస్ p ఈజ్ టు q మైనస్ q ఈజ్ టు q మైనస్ r ఈక్వల్స్ టు 1:7:4, దెన్ ఫైండ్ p ఈజ్ టు q ఈజ్ టు r అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో టూ కాన్సెప్ట్ ఉంటాయి. ఏంటిది అని అంటే p q r లను మూడింటిని యాడ్ చేసి హాఫ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? q1కి ఈక్వల్ అవుతుంది. మరి ఈ q ఈక్వల్ కాదు, అది రెండు వేరు. రైట్, మరి క్యూలో p తీసేయడం, క్యూలో q తీసేయడం, క్యూలో r తీసేయడం, అలా చేస్తే నాకు 174 వస్తుంది. అప్పుడు ఆ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది షార్ట్ కట్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి సమ్ ఆఫ్ 3 నెంబర్స్ని హాఫ్ చేస్తూ మూడో నెంబర్కి అంటే సో నెక్స్ట్ ఏదో ఒక నెంబర్కి ఈక్వల్ అవుతుంది అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు దాని షార్ట్ కట్ ఏంటంటే సింపుల్గా అన్నట్టు మనకు కావాల్సింది p ఈజ్ టు q ఈజ్ టు r తీసుకోవాలి. రైట్, సో మనకు కావాల్సింది p ఈజ్ టు q ఈజ్ టు r తీసుకుంటాం. రైట్, ఇప్పుడు మనం p ఈజ్ టు q ఈజ్ టు r తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ ఏం రాసుకోవచ్చు అని అంటే, సార్ చూడండి, p ఈజ్ టు q ఈజ్ టు r తీసుకుంటే మనకి ఆ వాల్యూస్ ఏమి ఇచ్చిండు మనకి చెప్పండి. ఇక్కడ 1:7 ఇచ్చిండు, 4 ఇచ్చిండు. అంటే pqr వాల్యూస్ కావు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నేను దీన్ని బేస్ చేసుకోవాలన్నట్టు. రైట్, అప్పుడు నాకు మన ఇన్వర్స్ రేషియో తీసుకునేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి. మనం pకి ఇన్వర్స్ రావాలంటే ఆ ఒక వాల్యూ తీసేసి రిమైనింగ్ 2 మల్టిప్లై చేసేవాళ్ళం. ఇక్కడ అదే కాన్సెప్ట్ బట్ అడిషన్ చేస్తాం. pకి మనం p వాల్యూ రావాల్సి వస్తే ఆ pకి సంబంధించిన వాల్యూని హోల్లో పెట్టేసి 7+4 చేసేయండి. రైట్, నెక్స్ట్ క్యూకి సంబంధించిన వాల్యూ రావాలంటే ఆ వాల్యూని హోల్లో పెట్టేసి రిమైనింగ్ 2 యాడ్ చేయండి, 1+4. అలాగే థర్డ్ వన్ తీసుకోవాలండి, ఆ వాల్యూని హోల్లో పెట్టేసి రిమైనింగ్ 2 యాడ్ చేసేయండి, 1+7. అప్పుడు ఇది 7+4 ఎంత? 11 అవుతుంది. అలాగే 5 అవుతుంది, అలాగే 8 అవుతుంది. సో 11:5:8 అనేది p ఈజ్ టు q ఈజ్ టు rగా తీసుకోవచ్చు. సో ఇంత షార్ట్ కట్ ఉంటుంది దీనికి, అర్థమవుతుందా? సింపుల్గా వెళ్ళిపోవచ్చు. సో మన ఆప్షన్ 11, 5, 8 అనేది ఫోర్త్ ఆప్షన్ రైట్ తీసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ కదా. యాక్చువల్గా ఇది వాల్యూ దేంది? q మైనస్ q, అసలు q మైనస్ p అన్నట్టు ఇది. కానీ మనం డైరెక్ట్ ఇన్వర్స్ కాన్సెప్ట్ వెళ్తున్నాం అన్నట్టు. రైట్, అది అయిపోయింది. సో నెక్స్ట్ మరి ప్రొసీజర్ కాన్సెప్ట్ ఏంటిది అనేది తీసుకుంటే q మైనస్ ఏమన్నాడు ఇక్కడ? p అన్నాడు. రైట్, ఫస్ట్ అది తీసుకుందాం. p ప్లస్ q ప్లస్ r చేస్తే మరి బై 2 చేస్తే qకి ఈక్వల్, అలాగే ఆ 2 ఇటు వస్తే ఏమవుతుంది? మల్టిప్లై. సో 2qకి ఈక్వల్ అవుతుందని తీసుకోండి. ఎప్పుడైతే pqని అడిషన్లో యాడ్ చేస్తున్నాడో అప్పుడు దీన్ని తీసుకోండి. సో q మైనస్ p కానీ ప్లస్ q మైనస్ q కానీ ప్లస్ q మైనస్ r కానీ ఈక్వల్స్ టు మనకి ఏమవ్వాలి? 1+7 ఏమవ్వాలి? 4 అవ్వాలి. మరి q పాజిటివ్ కాబట్టి 3q తీసుకుంటున్నాం. మైనస్ p మైనస్ q మైనస్ r, మైనస్ అన్నిటికీ కామన్ తీసుకుంటే p ప్లస్ q ప్లస్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు? r. అప్పుడు ఇవి మూడు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. మరి pq అంటే ఎంత తీసుకోమన్నాడు? మనకి ఇచ్చిండు, అలా తీసుకుంటే 2q తీసుకోండి. 3qలో 2q పోతే మనకి ఓన్లీ q వాల్యూ వస్తుంది. అప్పుడు q వాల్యూ ఎంత? 12. మరి ఫస్ట్ వన్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు q మైనస్ p చేస్తే నాకు ఎంత రావాలి? 1. మరి దీంట్లో ఇప్పుడు q మైనస్ 1 చేస్తే నాకు ఏం రావాలి? p రావాలి. మరి q వాల్యూ ఎంత? 12 మైనస్ 1 చేస్తే p అంటే నాకు ఎంత వస్తుంది? 11. అంటే 12లో 1 తీసేస్తే, అంటే 12లో pకి సంబంధించిన వాల్యూ 1 తీసేస్తే నాకు p వాల్యూ వస్తుంది. అలాగే మనం q వాల్యూ రావాలనుకుంటే ఇప్పుడు చూడండి, మనకి q వాల్యూ రావాలనుకుంటే మనం ఏం తీసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి ఇక్కడ. సో q వాల్యూ రావాలనుకుంటే 12లో మనం 7 తీసేస్తే ఎంత రాసుకోవచ్చు? 5. అది దేనికి వాల్యూ? q. అలాగే 12లో మనం 4 తీసేస్తే ఎంత వస్తుంది? 8. అది దేనికి వాల్యూ? r. అలా తీసుకుంటే p ఈజ్ టు q ఈజ్ టు r అనే ఆన్సర్ ఏమవుతుంది? 11:5:8.
సో ఇది ప్రొసీజర్ కాన్సెప్ట్, ఇదంతా చేయాలి. కానీ ఎప్పుడైతే సో ఇక్కడ ఇందులోనే ఉన్న వాల్యూస్, ఈ సిచ్యువేషన్లో ఉన్న వాల్యూస్ ఇలా వచ్చినప్పుడు మనం ఈ షార్ట్ కట్ ఫాలో అయితే ఆన్సర్ తీసుకోవచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకున్నాం. సో ఆన్లైన్ క్లాస్లో నేను కంప్లీట్గా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏ విధంగా షార్ట్ కట్ చేయొచ్చు, ఎలా అడగబోతాడు అనే క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసాం. సో మీరు కావాలనుకుంటే, సో మొత్తం క్లాస్ కావాలనుకుంటే మన యాప్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ.